అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను కానీ, ఆయన పిలుపు లేనిదే అక్కడికి ఎవ్వరిమి చేరుకోలేమని నాకు అర్థమైంది. ఇది మా యాత్రకి వెళ్ళిన రోజుల్లో సెకండ్ డేది, థర్డ్ డేది ఇందులో కంటిన్యూషన్ సెకండ్ డేది ఉంటది. థర్డ్ డేది కూడా ఉంటది. తిరుపతి దర్శనం అయిపోయాక షాపింగ్ నుంచి ఇంటికొచ్చేసరికి అదే రూమ్‌కి వచ్చేసరికి తమ్ముడు కాణిపాకము, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం బుక్ చేసేసాను టికెట్స్. మీరు ఎంజాయ్ చేయండి అనేసరికి మేము షాక్ అయిపోయాము చెల్లి, నేను. ఇదేంటి మన ట్రిప్‌లో ఇవి లేవు కదా! తిరుపతి, విజయవాడ తప్ప ఇవి లేవనుకున్నాము. కానీ శివుడే తమ్ముడు రూపంలో మాకు అలా పిలుపు ఇచ్చాడని చాలా హ్యాపీగా ఫీలయ్యాము. అయిపోయింది. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ చూసేసాము. ఆ వ్యాన్ డ్రైవరు మొబైల్స్ పట్టుకెళ్ళొద్దంటే అక్కడ పిక్స్ తీయడం జరగలేదు. అందుకే మీకు చూపించలేకపోతున్నాను. తర్వాత నైట్ 12 అయ్యేసరికి మేము అరుణాచలం వచ్చేసాము. అక్కడ ఒక ఇల్లులాగా ఉంటది. సత్రంలా ఉంటది. తీసేసుకొని రూము అందులో ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని 3కి లేచి స్నానం చేసుకొని చెల్లి, నేను గిరిప్రదక్షిణ ఎలాగైనా చేయాలనుకోని ఆ ఇంటెన్షన్‌తో ఆ నైట్ ఎవ్వరూ లేకపోయినా మా రూమ్‌కి, టెంపుల్‌కి 4 కేఎం ఉంటది. నడుచుకుంటూ వచ్చేసాము. ఎవరూ లేరు. ఆ మ్యాప్ చూసుకుంటూ గుడికొచ్చేసాము. వచ్చేసిన తర్వాత అక్కడ దీపారాధన చేసుకొని 5:30 అవుతుంది చూడండి. ఎంత వెలుతురొచ్చేసింది. మాతో కొంతమంది స్టార్ట్ అయ్యారు. చాలామంది విజయవాడ, గుంటూరు నుంచి వచ్చారు. అబ్బాయిలే అని మేము వాళ్ళతో నడవలేదు. ముందుకొచ్చేసాము. చూడండి చాలా ఏజ్‌లో ఉన్నా సరే వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళకన్నా మనం ఎందుకు నడలేం అనుకోని ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకొని అలా నడుచుకుంటూ ఎక్కడ ఆగకుండా 12 కిలోమీటర్లు మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ టోపీ అమ్మ అంటారు కదా! ఆవిడ గూడా కలిసారు మా లక్క కొలిది. ఆవిడకి దండం పెట్టుకొని మోక్ష మార్గంలో కూడా దూరిపోయి వచ్చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ మేము 15 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాము. అందుకే అంటుంటారు పెద్దలు, ఏది కూడా మనం అనుకున్నా అవ్వవు. ఆ భగవంతుడు అనుమతి ఉంటేనే జరుగుతుందని. అది నిజం అనిపించింది. టోపీ అమ్మ కనిపించారు కదా! చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ దండం పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ గుడి దగ్గరికి వచ్చేసాము. చాలా అక్కడ దీపం వెలిగిస్తారంట కొండ దగ్గర. అది కూడా చూపించారు పక్క వాళ్ళు. అది కూడా చూసాము. చాలా నీట్‌గా ఉంది కూడా అరుణాచలం. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికైనా వీలుంటే ఇయర్లీ వన్స్ వెళ్లి అక్కడ వన్ డే వీలుంటే స్టే చేసి వస్తే చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటది. మనకున్న నెగటివిటీ కూడా పోతదని నాకనిపించింది. నాకక్కడికెళ్ళగానే నాకలాగా అనిపించింది. చిన్న మైనస్ మాత్రం నాకనిపించింది ఈ అరుణాచలంలో. సెక్యూరిటీ అనేది లేదు. ఎవరికైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలని దారి తెలిసిన వాళ్ళు మధ్యలో దూరి ఎళ్ళిపోతున్నారు. అది నాకు నచ్చలేదు అంతే. ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. అంతా బానే ఉంది కానీ మిగతాది అదొకటే నచ్చలేదు నాకు. ఈ కుక్క ఉంది కదండీ! ఇది చిన్నప్పటి నుంచి ఆ గోపురానికి దండం పెట్టుకొని అక్కడే ఉంటదంట. అక్కడ ఉన్న పోలీసు నాకు అంకుల్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. దానికున్న అదృష్టం మనకి లేదనిపించింది. మంచిగా దేవుడి దర్శనం చేసుకొని అన్నప్రసాదం గూడా చేసి ఇంటికొచ్చేసాము. ఇదేనండి థర్డ్ డేది, సెకండ్ డేది.